దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడలా. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఈ సంగతులన్నీ నష్టమే కావచ్చు, కష్టము కావచ్చు, శ్రమ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, బలహీనత కావచ్చు, రోగము కావచ్చు, మరి ఏదైనా సరే కొన్ని సంగతులు మీ జీవితంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగుతున్నప్పుడు, అలాంటివి జరిగినప్పుడు నీకు బాధనే కలుగుతుంది కదా. అయితే నీవు నీ దేవుడైన యెహోవా వైపు నీవు తిరిగి ఆయన మాట వినిన ఎడలా. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను ఆయన నాశనము చేయడు. దేవుని బిడ్డలారా, నాశనకరమైనటువంటి గుంటలో నుండి, ఊబిలో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తేవాడు దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినప్పుడు, ఆ దేవుని మాట నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తావు. వాక్యం సెలవిస్తూ ఉంది. 5వ కీర్తన 11వ వచనము, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో, ఎలాంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొని దుఃఖపడుతూ ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో, లేక నీ సమస్యకి జవాబు రావడము లేదా, నీ సమస్యలో నీవు ఉండి ఎవరు కూడా నీకు ఆలోచన చెప్పడము లేదా, ఒంటరిగానే నువ్వు ఉంటూ ఉన్నావా, అది నువ్వు ఏర్పరచుకోలేకపోతున్నావా, లేక నువ్వు నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నావా, ఇలాంటి సమయంలో నీవు దేవుని ఆశ్రయించు. దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, దేవుడు నీకు తెలివినిచ్చి జ్ఞానమునిచ్చి దేన్ని ఎన్నుకోవాలి, దేన్ని ఎన్నుకోకూడదు అనేటటువంటి ఆలోచన కూడా నీకు ఇస్తాడు దేవుని బిడ్డలారా. అలాంటి సమయంలో నీవు దేవుని ఆశ్రయించినప్పుడు నీవు సంతోషిస్తావు. ఎందుకంటే దేవుడే నిన్ను కాపాడుతున్నాడు, దేవుడే నీకు విడుదలనిస్తున్నాడు, దేవుడే నీకు ఆలోచన కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ దేవుడు నిత్యము ఆనందధ్వని చేసేటటువంటి స్థితిలో ఉంచుతాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 34వ కీర్తన 10వ వచనములో, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. అవును దేవుని బిడ్డలారా, మనం మనుషులను ఆశ్రయించినప్పుడు వారి ఆలోచనతోని లేదా వారి యొక్క జ్ఞానమును బట్టి కొన్ని నిర్ణయాలు మనకి ఇస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఆ నిర్ణయాలు ఒక్కొక్కసారి తప్పైపోతాయి. వారు చెప్పినటువంటి ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి అనవసరంగా మేము వీళ్ళ మాట విన్నాము, వీళ్ళ మాట వినకుండా ఉంటే మేము బాగుండేదేమో, అనవసరంగా వాళ్ళ మాట విని మేము ముందడుగు వేసాము, మా జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబంలో అన్ని నష్టములు, దుఃఖములు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, ఏది కూడా కొదవై ఉండదు, ఏ మేలు కూడా నీకు కొదవై ఉండదు. ఆ రీతిగా నీకు దేవుడు మేలు చేసి సంతోషముతో, నిత్య ఆనందముతో ఉండే రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనములో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. నీకు వచ్చినటువంటి నిందలలో, అవమానములలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. నిత్యానందము కలిగేటటువంటి స్థితిని ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. రెట్టింపు ఘనతను ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఎలాంటి స్థితిలో మీరున్నప్పటికీ కూడా మీ దుఃఖము వెనుక సంతోషం ఉంది. మీరు దుఃఖపడుతున్నారు కావచ్చు, శ్రమ అనుభవిస్తున్నారు కావచ్చు, కీడు అనుభవిస్తూ ఉన్నారు కావచ్చు, కానీ కీడు చాటున మేలు ఏ విధంగానైతే దాగి ఉందో, ఇప్పుడు బాధపడుతున్నటువంటి, దుఃఖపడుతున్నటువంటి మీ జీవితంలో సంతోషం ఉంది. దేవుని బిడ్డలారా,
ముందు ముందు మీరు సంతోషాన్ని చూడబోతూ ఉన్నారు. మీ దుఃఖం ఇప్పుడు ముందుంది, మీ సంతోషము వెనక వేయబడింది. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని బిడ్డలారా మీ యొక్క దుఃఖమును దేవుడు వెనకకు వేసి సంతోషాన్ని మీ ముందు పెడతాడు. అప్పుడు మీరు నిత్యానందులుగా ఉంటారు, నిత్యము ఆనందించేవారిగా ఉంటారు, నిత్యము సంతోషించేవారిగా ఉంటారు. ఆ రీతిగా దేవుణ్ణి మీరు ఆశ్రయించినట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. అటువంటి కృపా భాగ్యము ఆనందమును మీకు మీ కుటుంబానికి దేవుడు కలుగజేయునుగాక. ఆమేన్.